హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ఈయనకి 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ బిజినెస్లో అండ్ అలాగే 10,000 పైగా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేశారు అండ్ ఎంతోమంది ఫ్రెషర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ కంపెనీలో. సో ప్రెజెంట్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్ మీ వెల్కమ్ హమ్. నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు ప్రాపర్టీ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్కి వస్తే అసలు ఏం చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటారు? కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫార్మాలిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఇది మన సబ్జెక్ట్ కాదు, బట్ అంటే రియల్ ఎస్టేటే కానీ జనరల్ దానికి స్పెసిఫిక్గా పర్సన్స్ ప్రతి పని చేయడానికి ఒక అలొకేటెడ్ డిజిగ్నేటెడ్ పీపుల్ ఉంటారు. సో బయర్స్ అయితే ఐ సజెస్ట్ యూ గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఆ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వీలైనంత వరకు. లేదు ఇది లేని ఎడల మీకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ రైటర్ అని ఉంటాడు. ఆ డాక్యుమెంట్ రైటర్ ఈజ్ ద పర్సన్ ఈజ్ గోయింగ్ టు ప్రాసెస్ యువర్ పేపర్స్. సో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినవి సేల్ లీడ్ ఉందా లేదా, డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉందా లేదా, ఈసీ ఉందా లేదా, లీగల్ ఒపీనియన్ ఉందా లేదా, వాల్యుయేషన్ రిపోర్ట్ ఉందా లేదా, ప్రాపర్టీ ఉంటే స్ట్రక్చరల్స్, ఇప్పుడు బిల్డింగ్ ఉంటే కనుక స్ట్రక్చరల్స్ అంటే బిల్డింగ్ తాలూకా క్వాలిటీ ఎలా ఉంది, అట్లనే బ్యాంక్ లోన్ ఉందా లేదా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మిగతా ఈ స్టాంప్ డ్యూటీ కట్టిన డీటెయిల్స్, బిల్డింగ్ ప్లాను, జిహెచ్ఎంసీలో ఉంటే జిహెచ్ఎంసీ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ కాపీ, తర్వాత విట్నెస్. సో ఈ డాక్యుమెంట్స్ మినిమం కావాల్సి ఉంటాయి. ఎందుకంటే ఇవి లేకుండా వాళ్ళు అంటే కొన్ని పాత హౌస్లో అయితే ట్యాక్స్ రిసిప్ట్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు. సో ఇవి జనరల్గా నేను చెప్పిన మినిమం ఈ డాక్యుమెంట్స్. ఇవి కాకుండా కొన్నాటికి ఎన్ఓసి ఉంటుంది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తేనే అట్లనే ఎలివేషన్ ఆఫ్ ది బిల్డింగ్ ఉంటే, లేకపోతే ప్లాట్ అది. సో అది కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే అది పొజిషన్ ఎట్లా ఉంది, హ్యాండింగ్ ఓవర్ ఖాళీగా ఉండాలి. ఆల్రెడీ సంబడీస్ ఆక్యుపైడ్ అంటే కరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయరు వాళ్ళు. జనరల్ ఇంతకుముందు ఎట్లా ఉండదంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళేటట్టు వాళ్ళు వచ్చి చెక్ చేసుకునేవారు. ప్రాపర్టీ ఉండి మాట్లాడి చూసుకొని ఫోటో తీసుకొని ఆ ఫోటో ఇప్పుడు గూగుల్ మ్యాప్లో కూడా మార్కింగ్ అడుగుతారు, మన లొకేషన్ ఎక్కడుంది, అసలు మన రికార్డ్స్లో ఉందా లేదా. ఇప్పుడు లేటెస్ట్గా ధర్నీ పెట్టారు, సో ధర్నీలో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా తీసుకోవాలి. ముఖ్యంగా కొనుక్కునేటప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉండాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే మాత్రం యూ కెనాట్ రిజిస్టర్ ఏ ప్రాపర్టీ. సో బెటర్ ఏంటంటే మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు, డాక్యుమెంట్ రైటర్ సపోర్ట్ చేసుకోవచ్చు, లేదా లీగల్ లాయర్ సపోర్ట్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది జాబ్. ఫ్యూ థౌజండ్స్ స్పెండ్ చేసుకుంటే 2-3 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొనుక్కున్నాడు. ఈ మినిమం ఇవి కాకుండా అప్పుడప్పుడు మ్యూటేషన్, కొన్ని ఎక్స్ట్రా సర్టిఫికేట్లు కూడా ఉంటాయి. ఒకవేళ యూఎల్సీలో ఉందని, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని పాతగా ఉండేది, అందులో ఉంటే దాన్ని వేరే సపరేట్ ఎన్ఓసి తీసుకోవాలి. సో ముఖ్యంగా అయితే పర్మిషను, సేల్ డీడు, మన లీగల్ ఒపీనియను, ఈసీ, లింక్ డాక్యుమెంట్స్ ఇవి కంపల్సరీ ఉండాలి. ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేసి మీకు ప్లాన్ వేయిస్తాం. మీ ప్రాపర్టీ తాలూకు ప్లాన్ ఉంటుంది. సపోజ్ యూర్ బయింగ్ ఏ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇన్ 5th floor. సో ఆ బిల్డింగ్ మొత్తం ఆ గేటెడ్ కమిటీ డీటెయిల్స్ ఉండాలి, ఆ టవర్ డీటెయిల్స్ ఉండాలి, ఆ టవర్లో ఆ ఫ్లోర్ డీటెయిల్స్ ఉండాలి, ఆ ఫ్లోర్లో మీ ఫ్లాట్ డీటెయిల్స్ ఉండాలి. ఒక ఫ్లోర్లో 10 ఫ్లాట్లు ఉండొచ్చు, మీరు కొనుక్కునేది 1-2 అవుతుంది. ఆ పర్టికులర్ ఫ్లాట్ తాలూకు డీటెయిల్స్ కావాలి. ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. వాళ్ళు ల్యాండ్ రికార్డ్స్ ఇప్పుడు ధర్నీ వచ్చిన తర్వాత ఆల్రెడీ రికార్డ్స్లో పెట్టేస్తున్నాయి అందులో. ఇవి చెక్ చేసి ఓకే అనుకుంటే సబ్ రిజిస్ట్రార్ విల్ రిజిస్టర్ ది ప్రాపర్టీ, అదర్ దే విల్ నాట్ రిజిస్టర్. సో ద ప్రాసెస్ అనేది ఫార్మాలిటీస్ ఓకే చెప్పారు, కానీ ద టైం టేకింగ్ పీరియడ్ ఎంత ఉండొచ్చు? అది టైం టేకింగ్ అనేది ఇప్పుడు అన్నీ ఉంటే ఇట్స్ జస్ట్ 2-3 డేస్ అండి. లేకపోతే అరేంజ్ చేసుకోవాలి. ఒకసారి మన రిజిస్ట్రార్ ఆఫీస్ సబ్మిట్ చేసాక మ్యాక్సిమం 1 వీక్, బట్ 2-3 డేస్లో అయిపోతుంది. అంటే ఫస్ట్ మీరు వెళ్ళి స్కానింగ్ చేసుకుని ఒక డాక్యుమెంట్ ఇవ్వడానికి 2 డేస్ లేట్. మీరు వెళ్ళిన రోజు రిజిస్టర్ చేసుకోవాలి. ముందు రోజు అన్నీ రెడీ చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకుని స్టాంప్ డ్యూటీ అవన్నీ కట్టేయాలి. కట్టేసి ఆ డీడీతో పాటు వెళ్తే నెక్స్ట్ రోజు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన దగ్గర నుండి మేబీ 48 hours to 72 hours అయిపోతుంది, మ్యాక్సిమం 1 వీక్. సో ఎన్నో ఇన్ఫర్మేటివ్ విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ అమ్మా. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆర్టీవీ బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.